దేశవ్యాప్తంగా శ్రీవారి లడ్డు వివాదం ప్రకంపనలు రేపుతుంది. కల్తీ నెయ్యిపై పీఠాధిపతులు, స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ మరోసారి సీఎం చంద్రబాబుతో టీటీడీ అధికారులు సమావేశం కానున్నారు. శ్రీవారి లడ్డు వివాదంపై పూర్తి నివేదికను ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రాథమిక నివేదికను అందజేశారు. అలాగే సంప్రోక్షణ, శాంతియాగంపై సీఎం చంద్రబాబుతో చర్చించి టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఆగమ సలహాదారులతో చర్చలు జరిపిన టీటీడీ అధికారులు మరోసారి ఇవాళ భేటీ కానున్నారు. సంప్రోక్షణ, శాంతియాగం పై చర్చించనున్నారు. కాగా నిన్నటి చర్చల్లో సంప్రోక్షణ యాగం నిర్వహణపై స్పష్టత రాలేదు. 3 రోజుల పాటు ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ భక్తుల దర్శనాలతో ముడిపడిన అంశం కావడంతో తుది నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఇవాళ మరోసారి ఆగమ సలహాదారులు, అర్చకులతో టీటీడీ ఈవో భేటీ కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, మరి తిరుమలలో కూడా ఆలయ సంప్రోక్షణకు సంబంధించి మరోసారి రోజు టీటీడీ అధికారులు సీఎం చంద్రబాబును కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అఖిల, మొత్తం మీద చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్గా కూడా స్పందించింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికని ఈవో నుంచి కూడా తెప్పించుకునే ప్రయత్నం చేశారు. మరికొద్దిసేపట్లోనే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈవోతో పాటు మరికొంతమంది అధికారులు చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో 3 రోజుల పాటు సంరక్షణ, అలాగే శుద్ధి కార్యక్రమాలతో పాటు మహాయాగం చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న ఆలయానికి సంబంధించిన అధికారులు, అలాగే ఏదైతే జియర్లు, అర్చకులు వీరంతా కూడా కీలకమైన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అనేక అంశాలకు సంబంధించి కూడా చర్చించారు. అయితే ఎప్పటిలోపు ఈ సంరక్షణ చేయాలి, ఎప్పటి నుంచి చేయాలి, అలాగే మహాయాగం 3 రోజుల పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటి నుంచి చేయాలి అనే దానికి సంబంధించి కూడా తర్జన పడ్డారు. అయితే ఎప్పటి నుంచి చేయాలి, ఏమిటి అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి వదిలేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మరొక వారం 10 రోజుల్లోనే ఏదైతే దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి, అంటే బ్రహ్మోత్సవాలు, టీటీడీలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ లోపులోని ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని చెప్పి కూడా టీటీడీతో పాటు ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దాదాపుగా ఈ నెల 26, 27వ తేదీ కల్లా మొత్తం ఏదైతే ఈ సంప్రోక్షణ సంబంధించి కానీ, ఆలయ శుద్ధి కార్యక్రమం కానీ, యాగాలకు సంబంధించి మొత్తం పూర్తి చేయాలనేది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. ఎందుకంటే వచ్చే నెల 1, 2 తేదీల నుంచి కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అప్పటికల్లా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా గతంలో ఏ రకంగా ఉందో అదే రకమైన వాతావరణాన్ని కల్పించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేస్తూ ఉంది. దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీటీడీ అధికారులు భేటీ తర్వాత ఎప్పటి నుంచి హోమం నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది, ఎప్పుడు సంప్రోక్షణ చేయబోతున్నారు. దాంతోపాటుగా దేశవ్యాప్తంగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కూడా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ఏదైతే వస్తున్న ఆరోపణలకు సంబంధించి కానీ, లేకపోతే జరిగిన దానికి సంబంధించి కానీ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా భక్తులలో గత వైభవాన్ని కొనసాగించే దిశగా చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే నిన్న ట్విట్టర్ వేదికగా కూడా టీటీడీ ఒక ప్రకటన చేసింది. లడ్డు విషయంలో గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నాము, పూర్తి స్థాయిలో క్వాలిటీతో పాటు ఏదైతే శ్రీవారికి అనుగుణమైన వాతావరణంలో టేస్టీతో లడ్లని వినియోగంలో తీసుకొచ్చామని చెప్పి ఎక్స్ వేదిక కూడా ఫోటోలు పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు లడ్లకు సంబంధించి క్లారిటీ వచ్చింది. ఇక సంప్రోక్షణ, హోమాలకు, యాగాలకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అఖిల. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.